హాయ్ అందరికీ. ఈరోజు పెద్ద మూవీ సినిమా రిలీజ్ అయిందండి. సో సినిమా చూసి వచ్చాను ఇప్పుడే. పెద్ద సినిమాలో మన మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారండి. అదిరిపోయింది. అసలు ఏమైనా యాక్టింగ్ అండి. అసలు ఆయన బాడీ కానీ, ఆ కుస్తీ ఫైట్ కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందండి, గూస్ బంప్స్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ మంచిగా సూపర్గా యాక్టింగ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరేంటి, జగపతి బాబు గారు మస్తు యాక్టింగ్ చేశారండి. ఎక్సలెంట్గా ఉంది. స్టోరీ పరంగా ఎలిమెంట్స్ కానీ, సో కొన్ని సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, అసలు ఐటెం సాంగ్ ఉంది డ్యాన్స్. అసలు ఆయనకి చరణ్ గారికి స్వామి నీకు దండేసి దండం పెట్టాల అలా ఉందండి. పీక్స్. అసలు ప్రతి ఒక్క సీను చెప్పేకి నో వర్డ్స్, అంత బాగుంది. కాకపోతే కొంచెం ఎమోషన్స్ తక్కువ అని చెప్పారు. నా ఫ్రెండ్స్ కూడా చూశారనమాట. తక్కువ ఉన్నాయని చెప్పారు ఎమోషన్ సీన్స్. సో పర్లేదు, బాగానే ఉందండి. కానీ రామ్ చరణ్ గారి బాడీ మాత్రం ఫిజిక్ అమ్మ, అసలు అయ్యప్ప స్వామి మాలేసుకొని అంత ఫిజిక్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. మామూలుగా అయ్యప్ప స్వామి దీక్షలు లేకుంటే అది వేరే. రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ బాడీ బిల్డ్ చేశారండి. పిచ్చి పీక్స్లో ఉంటుందండి సినిమా మాత్రం. సో ఇది రేటింగ్ 5కి 3 అండి, 3.5 అలా ఇవ్వచ్చు. కానీ ఎక్సలెంట్ మూవీ అండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ తప్పకుండా సినిమా చూడాలి. ఒక స్పోర్ట్స్ అంటే ఫస్ట్ ఆయన క్రికెట్ గురించి, మళ్ళీ వాళ్ళ ఊరి కోసము, వాళ్ళ ఊరికి ట్రైన్ తీసుకురావడానికి కొంచెం ఎంత కష్టపడ్డారు. సో సెకండ్ పార్ట్లో మొత్తం కుస్తీ గురించి ఉంటుందండి. ఎక్సలెంట్. అసలు ఆ ఫైట్ మాస్టర్ ఒక్కొక్క సీను ప్రాణం పెట్టి తీశారండి, అంత బాగుంది. సో ఇంతగా అసలు సినిమా ఎప్పుడు చూడలేదు నేను. హిందీ సినిమాలో లగాన్ ఒక సినిమా ఉంది, క్రికెట్ లగాన్, అలా అనుకున్నాను. కానీ అలా కాదండి, ఇది డిఫరెంట్ మూవీ. చాలా బాగుందండి. అసలు ఆ సాంగ్స్ కానీ, కొన్ని సాంగ్స్ అయితే అసలు ఎవరు కుర్చీలో కూర్చోలేదు, అందరూ పైకి లేచి ఎగురుతున్నారు. ఒక్కరు కూర్చోలేదండి, ప్రతి ఒక్కరు కూర్చోలేదు కుర్చీలో, అందరూ లేచి ఎగురుతున్నారు. అయితే అంత బాగున్నాయి సాంగ్స్ కానీ, ఆ సాంగ్ తగ్గట్టుగా డ్యాన్స్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, సో సినిమాటోగ్రాఫ్ కానీ, ప్రతి సీను ఎక్సలెంట్గా ఉందండి. సో చూశాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చాలా 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 బాగుంది. పాపం ఆయన ఇంతకుముందు ఆర్ఆర్ తర్వాత ఒక సినిమా అది ఫ్లాప్ అయింది, అది శంకర్ గారిది. తర్వాత ఈ సినిమా హిట్ పక్కా పడిందండి. పక్కా మీరు వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఇది ఆ స్పోర్ట్స్ పరంగాను, సాంగ్స్ పరంగాను చాలా బాగుంది. అంటే ఇంకోటి చెప్పేది ఏమంటే, యాక్చువల్లీ ఇంకోటి ఇక్కడ కర్ణాటకలో సినిమా రిలీజ్ అయింది. సో బెంగళూరులో, మన ఆంధ్రాలో, కర్ణాటకలోనే ఇంత స్ట్రెంత్, అంత హంగామా వేశారంటే ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఇలా ఉంటుందండి. సో సినిమా మాత్రం హైలైట్ అండి, ఎక్సలెంట్గా, నో వర్డ్స్, ఏం చెప్పనీకి అసలు అయితలేదు. ఒక్కసారి సినిమా చూడండి, ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో అదే అంటున్నా, ప్రతి ఒక్క మనిషికి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎడ్యుకేషన్, జాబు అలాగే ఉంటారు. స్పోర్ట్స్కి మనము ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, రాజస్థాన్ రాయల్స్లో ఒక చిన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, తనకు 15 ఇయర్సే. ఇప్పుడు మన ఇండియాని ఐపీఎల్లో ఆయన వెళ్తున్నాడు అంటే చిన్న వయసులోనే అంత. అసలు ప్రతి ఒక్క బాలు ఆయన ఆడే విధానం కానీ అదంతా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందండి. సో పేరెంట్స్ సపోర్ట్ చేయాలి పక్కా. మీ పిల్లలకి ఎడ్యుకేషనే కాదు, ఎప్పుడు ఆయనకి ఏమి ఇష్టం, స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ ఇష్టం, డ్యాన్సింగ్ ఇష్టమా, సింగింగ్ ఇష్టమా, కబడ్డీ ఇష్టమా, క్రికెట్ ఇష్టమా, అది ఫస్ట్ కనుక్కొని పిల్లలకి వాళ్ళకి ఏమి కావాలో, వాళ్ళకి ఏ రూట్లో వెళ్ళాలో మనం యాజ్ ఎ పేరెంట్స్గా సపోర్ట్ చేయాలి. సో వైభవ్ సూర్యవంశీ చూడండి, ఇప్పుడు 15 ఇయర్స్, ఇంకా 10th కూడా పాస్ కాదనుకుంటా. 10thకి ఎగ్జామ్స్ పోలేదు. 10thకి ఎగ్జామ్ పోకుండా ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. అసలు బాల్స్కి, ఆయన కొట్టే షాట్స్కి నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయరా, డొమెస్టిక్ ప్లేయరా అని ఏం చూడు, వాంచడమే, అది టాలెంట్. సో అదే అంటున్నా, స్పోర్ట్స్ గురించి మాట్లాడినాను. ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ గురించినే ఉంటుంది. కుస్తీ గురించి కానీ, కబడ్డీ, క్రికెట్. సో ఈ సినిమా అందరూ చూడండి, చాలా 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 బాగుంది. అందుకని బ్యాడ్ రివ్యూస్ ఏమి వేయద్దండి ప్లీజ్. బ్యాడ్ రివ్యూస్ ఎవరు వేయద్దండి.
ఎందుకంటే ఈ సినిమా ఆయన బుచ్చిబాబు గారు ప్రాణం పెట్టి తీశారు సినిమాని. అంత బాగుంది. 1.5 year 2 years తీసుకున్న టైం ఈ సినిమా కోసం. ప్లీజ్ దయచేసి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. జై హింద్.